నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ సుకేష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. 25వ తారీఖున పాల్గొన పౌర్ణిమ, లక్ష్మీదేవి జయంతి అని అంటున్నారు. సో ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు డెఫినెట్గా లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి అద్భుతమైన రోజున ఏ విధంగా పూజ చేసుకుంటే ఆర్థిక సమస్యలు తీరుతాయంటారు? సాధారణంగా మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాల్లో ఒక విషయం చెప్పబడింది. చంద్ర సహోదరియే నమో నమః. చంద్రునికి సోదరి మహాలక్ష్మీదేవి. ఈ యొక్క పౌర్ణమి రోజున అమ్మవారి యొక్క జయంతి జరిగింది. అయితే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు విశేషంగా ప్రదోష సమయాల్లో, సాయంత్రం పూట, రాత్రి వేళల్లో చంద్రునితో కూడినటువంటి లక్ష్మీదేవిని ఆరాధించడం జరుగుతుందన్నమాట. అలా ఆరాధిస్తే వాళ్ళ ఇంట్లో శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా అని మనకు శ్రీ సూక్తంలో లాస్ట్ సెంటెన్స్ ఉంటుంది. అలా ఈ యొక్క అమ్మవారు అష్టలక్ష్ములు అని మనం అంటూ ఉంటాం, తెలుసు కదండి. ఆ అష్టలక్ష్ములతో వారి ఇంట్లో స్థిరంగా కొలువై ఉంటుందంట. దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజా విధానాలు చెప్పబడ్డాయి. ఏంటి అంటే, ముందుగా ఈరోజు ఏం చెయ్యాలి అంటే, సాయంత్రం పూట ఒక వెండి గిన్నెలో ఆవు పాలు పోసుకోవాలి. ఒక వెండి గిన్నెలో ఆవు పాలు పోసుకునేటటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే, మట్టి పాత్రలో ఆవు పాలు పోసుకోవాలి. స్టీల్ తప్ప ఇతర పాత్రలు ఏవైనా, రాగి ఇత్తడి పాలు పగిలిపోతాయి. అయితే కాంస్యం దాంట్లో పోసినా పగిలిపోతాయి. కాబట్టి ఓన్లీ వెండి మాత్రమే చెప్పబడింది. లేకపోతే మట్టి. స్టీల్ గిన్నె అనేది ఇనుముకు సంబంధించింది కదా, అది జ్యేష్ఠాదేవి లక్ష్మి. అందుకని స్టీల్ గిన్నెల్లో పాలు పొంగిచ్చరు, పాలు చెయ్యరు సాధారణంగా. అయితే అందుకే వెనకటి కాలంలో మనకు ఇత్తడి గిన్నెలు, రాగి గిన్నెలే ఉండేవి. లేకపోతే మట్టి పాత్రలు వాడేవాళ్ళు. కలిగి ఉన్నటువంటి వాళ్ళు, కొంచెం ఆర్థికంగా పర్వాలేదు అనుకున్నటువంటి వాళ్ళు వెండి వాడేవాళ్ళు. సో ఇప్పుడు మన దానికి వస్తే, మట్టి పాత్రలో కానీ లేదా వెండి గిన్నెలో కానీ పాలు పోసి ఆ పాలల్లో చంద్రుని దర్శనం చేసుకుంటూ లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామాలను పారాయణం చేయాలి. అలా పారాయణ చేసిన తర్వాత ఆ పాలను ఇంటిల్లిపాది కూడా తలో ఒక గ్లాసెడ్ తాగాలన్నమాట. అలా తాగడం వల్ల వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ పాల్గొన పౌర్ణమి రోజునే ఆదిశంకరాచార్య స్వామి వారు కనకధారా స్తోత్రాన్ని వాళ్ళ ఇంట్లో, కేరళలో ఒక బీద ఇంట్లో కనకధారా స్తోత్రం పారాయణ చేసి బంగారు ఉసిరికాయల్ని వాళ్ళ ఇంట్లో వర్షంలా చేసినటువంటి రోజు ఈ రోజు అన్నమాట. అందుకని ఈరోజు కనకధారా స్తోత్రముతో కూడినటువంటి లక్ష్మీ అష్టోత్తర నామాలు ఏవైతే ఉన్నాయో వీటిని పాలల్లో చంద్రుణ్ణి చూస్తూ దర్శనం చేసుకొని ఇది చేసుకుంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. వీలైతే తామర వత్తులతో, నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఇంకా శుభం. తామర వత్తులు అంటే ఎన్ని ఉపయోగించాలంటారు? తామర వత్తులు అంటే ఆజ్యం త్రివత్తి సంయుక్తం అని మనకు చెప్పబడింది. 3 వత్తులు, తామర వత్తులు 3, నువ్వుల నూనె తీసుకొని దీపాన్ని వెలిగించవచ్చు. ఆ 3 కూడా సృష్టి, స్థితి, లయ స్వరూపము. అలానే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేటటువంటి వాళ్లకు శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ ధనలక్ష్మీ, ఈ 3 లక్ష్ములు కూడా వాళ్ళ ఇంట్లో స్థిరంగా దీపాల్లో ఉంటాయి. అష్టలక్ష్ములతో అమ్మవారు వాళ్ళ ఇంట్లో స్థిరంగా ఉంటుంది అని సాక్షాత్తు అమ్మవారే చెప్పినటువంటి రహస్యం ఇది. సో ఏం లేదు, జస్ట్ సింపుల్గా అష్టోత్తరం చదువుకొని కనకధారా స్తోత్రము, అలాగే మీరు చెప్పినట్టుగా పాలని చంద్రుడి కింద పెట్టేసి ఈ స్తోత్రాలు చదువుకొని 3 వత్తులు తామర వత్తు వేసి దీపం వెలిగిస్తే కనుక చాలు అని అంటారు. ఎలాంటి ఆర్థిక సమస్యలైనా తీరిపోతాయి అని, తొలగిపోతాయమ్మా. అలాగే అండి, చాలా చక్కటి విషయం తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.